ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా మాతో. సో నా దగ్గర చాలా బ్యాంగిల్స్ ఉన్నాయండి. అవి ఎలా ఆర్గనైజ్ చేయాలో ఇవాళ చూద్దాం. సో ఇవన్నీ నా బ్యాంగిల్స్ అండి. అన్ని మట్టి గాజులు. అవి నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ నా దగ్గర ఇలాంటి 2 బాక్సెస్ ఉన్నాయి. సో నాకు ఒక ఐడియా వచ్చింది ఇందులో బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని. సో ఇవి వుడెన్ బాక్సెస్ నాకు గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. సో వీటిలో బ్యాంగిల్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలో చూద్దాం. అండ్ అలానే ఇలా ఫోన్ బాక్సెస్ అవి ఉంటాయి కదా, వీటిలో కూడా ఎలా బెస్ట్ ఆఫ్ యూజ్ చేయొచ్చో మనం చూద్దాం. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నీ కలర్ కోఆర్డినేట్గా సెపరేట్ చేస్తానండి. నేనేం సెట్స్గా పెట్టుకోవట్లేదు, ఎందుకంటే నాకు చాలా మిక్స్ అండ్ మ్యాచ్ వేస్తాను. సో అన్నీ ఇలా కలర్ కోఆర్డినేట్, పింక్ బ్యాంగిల్స్ అన్నీ ఒక చోట, ఎల్లో బ్యాంగిల్స్ అన్నీ ఒక చోట ఇలా ఇలా సార్ట్ అవుట్ చేస్తాను. సార్ట్ అవుట్ చేసి ఇలా లైన్గా ఇందులో పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. సో బ్యాంగిల్స్ కాబట్టి ఇలా మనం అంటే ఇలా సెట్ చేసేస్తే కదిలిపోకుండా ఉంటాయి. అండ్ కావాల్సినప్పుడు ఈ బ్యాంగిల్స్, సపోజ్ మనకి ఈ బ్యాంగిల్స్ కావాలి అంటే ఇలా తీసుకొని వేసుకోవచ్చు. అండ్ ఇలానే టైట్ ప్యాక్గా ఇక్కడ అన్నీ కూడా ఫిల్ చేసేస్తానండి. సో నేను ఆల్రెడీ ఇక్కడ చూస్తే మీరు కలర్ కోఆర్డినేట్గా సెపరేట్ చేసి ఆల్రెడీ పెట్టాను. సో ఇవన్నీ కూడా అలా సెట్ చేసేద్దాం. సో బేసిక్గా ఏంటంటే ఇలా టైట్లీ ప్యాక్డ్గా, అంటే నేను ఆలోచిస్తున్నాను ఇందులో ఇలా రోలర్స్ అవి ఉంటాయి కదా, అలాంటివి కూడా పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు అని. ప్రస్తుతానికైతే ఇలా అరేంజ్ చేద్దామని అనుకుంటున్నానండి. మాట్లాడండి ఇక్కడ. మనకి ఇలా సెట్స్ అయిపోయాక ఇంకా కొంచెం లూజ్గా అనిపిస్తే మాత్రం ఇట్లా ఎప్పుడైనా సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఒక 2 బ్యాంగిల్స్ అలాంటివన్నీ పెట్టేసి టైట్ చేసేయచ్చండి. సో దట్ ఏంటంటే బ్యాంగిల్స్ మూవ్ అవ్వవు, అలానే ఉంటాయి. అండ్ ఇక్కడైతే ఇంకా పట్టవు కదా, ఇలా సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి నేను ఇలా 2 పెట్టేస్తాను అన్నమాట. ఇలా చూసారు కదా, ఇదండి ఒక బాక్స్. దీనికి ఇలా మూత కూడా వచ్చింది అన్నమాట. సో సరే, ఇప్పుడు కదిలిపోవు, ఎంత ఊపినా కూడా బ్యాంగిల్స్ కూడా ఎక్కడ ప్లేస్ అక్కడే ఉంటాయి. అండ్ మనకు కావాల్సినప్పుడు ఓన్లీ ఆ బ్యాంగిల్స్ తీసుకొని మళ్ళీ కొంచెం ఒక 5-10 మినిట్స్ స్పేర్ చేసి అదే ప్లేస్లో పెట్టేస్తే బ్యాంగిల్స్ సెట్ అయిపోతాయి. ఇంకో బాక్స్ కూడా ఇలా ఆర్గనైజ్ చేసేసాను, చూసారు కదా. సో ఈ మెటల్ బ్యాంగిల్స్ అన్నీ ఈ చాక్లెట్ బాక్స్లో పెట్టానండి. సో ఇలా ఏంటంటే సింగిల్ కాడాస్, డ్రెస్సెస్ మీదకి వాటి మీద వేసుకునే బ్యాంగిల్స్ అన్నీ, పెద్ద పెద్ద బ్యాంగిల్స్ అన్నీ నేను ఈ బాక్స్లో పెట్టుకున్నాను. అండ్ ఇవి వచ్చి మెటల్ బ్యాంగిల్స్ ఒక సెట్ ఉంటుంది కదా, అవి నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకని ఇలా ఆర్గనైజ్ చేశాను. ఇది ఫోన్ బాక్స్లో ఉంటుంది కదా. సో
సో నా దగ్గర ఉన్న బ్యాంగిల్ బాక్స్ ఇది ఒక్కటేనండి. సో మిగతావన్నీ నేను ఇంట్లో ఉండే బాక్సెసే యూజ్ చేశాను. సో ఇందులో ఏంటంటే నాకు ఈ సెట్ చాలా ఇష్టమైన సెట్ అనమాట. అండ్ అందుకనే నేను దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇవి నా సైడ్ బ్యాంగిల్స్, ఇవి కూడా చాలా ఇష్టమైనవి. సో అందుకని ఈ బాక్స్లో పెట్టాను. అండ్ ఇవి నేను చాలా మీద వాటికి వేసుకుంటాను, అందుకని ఈజీ టు యాక్సెస్ ఉంటుందని ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇవన్నీ నార్మల్ కొత్త ఇప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్ కాబట్టి ఇలా ఆర్గనైజ్ చేస్తాను. సో అదండి నా బ్యాంగిల్ ఆర్గనైజేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సరదాగా మాతో. థ్యాంక్ యూ.